మేము చూస్తలేమా విజయ్ దేవరకొండ సినిమాలు? వాళ్ళు రీల్స్ చేస్తున్నారు, మనము రీల్స్ చేస్తున్నాము. వాళ్ళు ఎవరినో పిలిచి లడ్డూలు పెడుతున్నారు, అన్నదానాలు చేస్తున్నారు. అందరిని పిలిచినట్టు మనల్ని ఎందుకు పిలవరు? పిలిస్తే ఏమైంది అన్నట్టు చిట్టి పొట్టి మాటలతో రీల్స్ చేసి విజయ్ దేవరకొండ మనసు గెలిచింది ఓ చిట్టి తల్లి అని చెప్పుకున్నాం కదా. హాగు అన్నట్టే విరోజ్ దంపతులు వాళ్ళ ఇంటికి ఆ చిట్టి తల్లిని పిలుచుకొని పెళ్లి భోజనాలు పెట్టిండ్రు. చూడుండ్రి ఎట్లా ఎంజాయ్ చేసుకుంటా తింటుందో. హాయ్ అందరికి, విజయ్ దేవరకొండ రష్మిక పెళ్ళైంది కదా, అప్పుడు మనల్ని కూడా పిలిపించారు. లడ్డూలు పెడుతురు, అన్నదానం పెడుతురు. మనం కూడా ఫ్రెండ్స్ కదా. ఇప్పుడు తిన్నావా లడ్డూలు ఇవన్నీ? మనం కూడా ఫ్రెండ్స్ కదా. యువర్ లక్కీ తల్లి అనే ఇన్స్టాగ్రామ్ ఐడితోని వీడియోలు చేసే ఈ బుజ్జి విజయ్ దేవరకొండ నచ్చుడే కాదు, ఇంటికి పిలిచి అన్నదానం చేసేటట్టు ప్లేట్ నిండా లడ్డూలు పెట్టి మర్యాద ఇచ్చేటట్టు చేసుకున్నది. కొత్త పెండి జంటని చూడుండ్రి ఎంత ముద్దు చేస్తున్నారు లక్కీ తల్లిని. ఒక్కొక్క ఐటమ్ వడ్డించుకుంటా ముద్దులు పెడుతున్నారు. లక్కీ తల్లి చెప్పిన డైలాగులు విజయ్ దేవరకొండ రష్మిక మందనలు చెప్పుకుంటా సంకనెత్తుకున్నారు. చూస్తే భూమికి జానడు లేదు గాని వీడియోలు చేసి విజయ్ దేవరకొండ రష్మిక మందనల మనసు గెలిచి ఇంటికి పిలిచి ఇత్తారేసి భోజనం పెట్టేటట్టు చేసుకున్నదంటే మస్తు గ్రేట్ కదా. దీన్ని బట్టి పిల్లల తల్లిదండ్రులకు ఏమర్థమైంది? ఇది చేయొద్దు అది చేయొద్దు అని కండిషన్లు పెట్టకుండా వాళ్ళకి ఏ దోస్తా చేయనిస్తే చిన్నతనంలోని ఒగ్గిసొంటి గొప్ప పనులు చేస్తారు. జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకాలను మూటగడతారు అయ్య వాళ్ళకు. ఈ చిట్టి తల్లి తల్లిదండ్రులు ఎంత మురిసిపోతున్నారో ఏమో కదా. ఇట్లనే అందరి మనసులు గెలుచుకొని మెగాస్టార్ చిరంజీవి ఇంటికి కూడా పోయి భోజనం చేసి రావాలి. మర్చిపోకురా లక్కీ తల్లి.